చూద్దామండి. శ్రీపతి కర్నూలు నుంచి రాస్తున్నారు. ఆషాఢంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని ఎందుకంటారు? పరమాత్మ శ్రీమన్నారాయణుడు అనంతమైనటువంటి ఈ ప్రపంచాన్ని సృష్టి చేయటం యోగమాయతో చేస్తాడు. నిద్రపోవటం ఉంటే మన నిద్ర కాదు, మనం పోయే నిద్ర స్వామికి ఉండదు. యోగ నిద్ర అంటారు దాన్ని. యోగ అంటే కూర్చుట, ప్రకృతితో జీవాత్మను కూర్చుట, జీవాత్మకు శరీరాన్ని కూర్చుట, అవయవాలను కూర్చుట, ప్రకృతితో జీవాత్మను చేర్చుట, దాన్ని యోగము అంటారు. దానికి నిద్ర. నిద్ర అంటే ఆలోచన. మాయ అంటాం మనం. మాయ అంటే అర్థం ఏంటి? సామాన్యంగా ఏదో హాం హోం ఫట్ అనుకుంటాంగా, ఇంద్రజాలం మహేంద్రజాలం కాదు. మాయ అంటే ఆశ్చర్యాన్ని కలిగించేది. ఏది బాగా ఆశ్చర్యం కలిగిస్తుందో దాన్ని మాయ అంటారు. యోగ మాయ. అనంత కోటి జీవరాశులలో ఏ జీవరాశి, ఏ జీవుడు ఏ సమయంలో ఏ పాపం ఏ పుణ్యం ఎంత మేరకు చేశాడో దానికి తగిన రీతిలో ఏ శరీరం రావాలో, ఎంత రావాలో, ఎప్పుడు రావాలో, ఓ శరీరం ఏం చేయాలో, అనంత కోటి జీవరాశుల్లో ప్రతి ఒక్క జీవరాశిని ఇవన్నీ చూచి కూర్చడం అంటే ఎవరి వల్ల కావాలి? ఎందరు చేయగలరు పని? అయ్యే పనేనా? అందుకే ఇది అత్యాశ్చర్యం. మన చేతిలో ఒక 4 వస్తువులు ఉంటే ఉన్న 4 వస్తువుల్లో ఏ వస్తువు ఎప్పుడు ఎక్కడ ఎలా పెట్టాలో తెలియదు మనకు. పొరపాటున ఇటు దటు అటు దిటు పెడతాం. అవునా? 4 వస్తువులకే ఇంత తికమక పడితే మరి 4 కోట్ల 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 జీవరాశులు, 84 కోట్ల జీవరాశుల ప్రతి ఒక్క జీవరాశి కర్మ, దాని ఫలితం, దానికి కావాల్సిన అనుభవం, అది అనుభవించే శరీరం, దాని యొక్క పరిమాణం, అది ఉండే ప్రదేశం, ఆ ప్రదేశంలో ఏ భాగం, ఇవన్నీ కావాలి. ఆశ్చర్యం కదా. ఇలాంటి దాన్ని యోగ నిద్ర అంటారు. దీనికోసం పరమాత్మ చేసేటువంటి నిద్రను యోగ నిద్ర అంటారు. అయితే ఈ యోగమాయ కోరింది, వరం కోరింది ఆమె. ఏమని? నీవు నాతో అన్ని పనులు చేసుకుంటున్నావు కదా, అంటే నాతో సేవ చేయించుకుంటున్నావు, సంతోషం. మరి ఎలాగైతే నీ శరీరంలో శ్రీవత్సం, కౌస్తుభం, శంఖం, చక్రం, గద ఉన్నాయి కదా, నన్ను ధరించవా? మరి నేనొద్దా? నీ శరీరంలో ఇతర ఆభరణాదులు ఉన్నట్టుగా నేను కూడా కనపడాలి. అందులో నేను తప్పకుండా కనపడాలి. అందరూ నన్నే చూడాలి. వరమియ్యవయ్యా. పాపం స్వామి నిజమే కదా, ఇంత సేవ చేస్తున్నది, మనం తగిన ప్రాధాన్యం ఇవ్వాలి కదా. అలాగే సరే, నీ ప్రార్థన ఒప్పుకున్నాను, నీవు వచ్చి నా కన్నుల్లో ఉండు అన్నాను. అందరు కన్నులే చూస్తారు కదా, ఏం చూస్తాం మనం? ఓ మనిషి కనపడితే మనం మొదలు దృష్టి పడేది ఎక్కడ? కందుల మీదే. కందులు ఎంత అందంగా ఉంటే వారంతా అందంగా ఆకర్షించబడతారు కదా. అందులో శ్రీమన్నారాయణ కందులు ఏం కందులు? పుండరీకాక్ష, ఘోరమైన పెద్ద కందులు. అందరూ ఆ కందులకే పడిపోతారు. అక్కడ ఉండు అన్నాడు. అందరికీ కనపడతారు కదా. అందువల్ల ఆమె వచ్చి కందుల్లో చేరింది. స్వామి కందులు మూసుకున్నాడు. అది ప్రారంభమైంది ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు. అందువల్ల ఇప్పటి నుంచి ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, ఈ 4 నెలలు ఉన్నాయి. ఇవి చాతుర్మాస్యం అంటారు. ఆషాఢం నుంచి శ్రావణం, శ్రవణం నుంచి భాద్రపదం, భాద్రపదం నుంచి ఆశ్వయుజం, తర్వాత కార్తీకం. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ప్రబోధన ఏకాదశి. లేచేది, ఇప్పుడు పడుకుంటాడు, అప్పుడు లేస్తాడు. పరమాత్మ యోగమాయకు ఇచ్చినటువంటి వరాన్ని అనుగ్రహించిన మొదటి ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అంటారు. తొలి అంటే మొదట. మనకి ఇప్పటి నుంచి వరుసగా అన్ని పండుగలు ప్రారంభం.
కదా. దీన్ని ప్రాచీనులు పెద్ద పండుగ అనేవారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి పెద్ద పండుగ. దాని తర్వాత వచ్చేది శ్రావణ మాసం. ఆషాఢ పూర్ణిమ వస్తుంది, వ్యాస పూర్ణిమ, యజ్ఞోపవీతాలు ధరిస్తాం, ఉపాకర్మ కదా. మళ్ళీ ఆషాఢ బహుళంలో మళ్ళీ శ్రావణ మాసం అంతా పండుగలే కదా. శ్రావణ పూర్ణిమ, వరలక్ష్మి వ్రతం, శ్రావణ పంచమి, నాగపంచమి, గరుడ పంచమి వరుసగా వస్తూనే ఉంటాయి. భాద్రపద మాసం వినాయక చవితి, అనంత చతుర్దశి, ఆశ్వయుజం, దసరా, దీపావళి, తొలి ఏకాదశి, తరువాత వచ్చే 11 పండుగలకు మొదటి పండుగ ఇది. పండుగ 11 కదా. కాబట్టి దానివల్ల దీన్ని తొలి ఏకాదశి అన్నారు. దీన్నే చాతుర్మాస్య వ్రతం అన్నారు. అందరూ చేస్తారు, సన్యాసులే కాదు, యతులే కాదు, మునులే కాదు, ప్రతివాడు చాతుర్మాస్య వ్రతం చేయాలి. చాతుర్మాస్య వ్రతానికి ఆరంభం, పండుగలకు ఆరంభం, యోగ నిద్రకిచ్చిన వరాన్ని కొనసాగించడానికి, ప్రారంభించడానికి, ప్రసాదించడానికి ఆరంభం, అఖిల జనులు తరించడానికి ఆరంభం. ఇన్ని పనులతో తొలి ఏకాదశి. మరి ఉత్తరం చూద్దాం.